వచ్చిండు పెద్ద మనిషి. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా, లేదంటే ఇక్కడ నీ సినిమాలు ఆడవు. మంత్రి కోమటిరెడ్డి 100కు 100% పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. అహంకారంతో పదవి ఉందని, నేను హీరోనని రెచ్చిపోయి విర్రవిగి ఆయన ఎన్నో కొబ్బరి చెట్లు ఎండిపోయినాయా ఏందది, కొబ్బరి చెట్లు ఎండిపోతే తెలంగాణ ప్రజలకు కనుబడ్డది, దాన్ని అందుకే ఎండిపోయినాయి అంటున్నట. ఏం దుర్మార్గమైన స్టేట్మెంట్. చివరికి ఏమంటుండు, నా మాటలు వక్రీకరించొద్దని జనసేన పార్టీ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది నిన్న. అదేదో నువ్వే చెప్పరాదు ప్రెస్ మీట్ ముందుకొచ్చి, నేను అట్లా అనలేదని అన్నావు కదా క్లియర్గా. ఇగో ఇప్పుడు తెలంగాణ నాయకులు కూడా అంటుంటారు, ఇప్పుడు కొబ్బరి చెట్ల మొండాలు కూడా లేవు, కోనసీమకు అంత దిష్టి తగిలింది, కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి దిష్టి తగిలిందో తెలియదు, కానీ ఈరోజు కొబ్బరి చెట్లు మొండాలు కూడా మిగలలేదని పవన్ పేర్కొన్నాడు. గోదావరి జిల్లాలను అన్నపూర్ణగా పిలుస్తారు, రాష్ట్రం విడిపోవడానికి గోదావరి పచ్చదనం కూడా కారణమేమో, ఆ శాపం తగిలినట్టుంది అని ఆయన మాట్లాడిండు. గతంలోనేమని అన్నమే తినలేదు తెలంగాణ వచ్చినాక అని కూడా మాట్లాడిండు. నువ్వు బతికేదేనా తెలంగాణలో బతుకుతున్నావు, మళ్ళీ తెలంగాణ తిండి తింటున్నావు, తెలంగాణ నేల మీద నడుస్తున్నావు. ఈ నుంచి వెళ్ళిపో, మరి ఈ నుంచి మొత్తం తట్టబుట్ట చదువుకొని ఆంధ్రప్రదేశ్లోనే ఉండు, మరి ఎందుకు నీకీడ. సరే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్షమాపణ చెప్పమని అడిగిండు పవన్ కళ్యాణ్, చాలా గొప్ప ప్రెస్ మీట్ పెట్టిండు. మరి పున్న కైలాష్ని డీసీసీ అధ్యక్షుడు కాకుండా ఇబ్బంది పెడుతున్నావు కదా, సరే అయ్యిండు అనుకోండి, అయిపోయింది, కానీ తీసేయాలని చెప్తున్నావు కదా, దాని మీద ఎందుకు రెస్పాండ్ కావు. అది పక్కన పెట్టు, అది నీ పార్టీ వ్యవహారం అనుకుందాం. గాడేడ తిప్పర్తి దగ్గర ఎల్లమ్మగూడెం అనే గ్రామంలో ఒక చదువుకున్న పీజీ చేసిన ఒక ఎడ్యుకేటెడ్ చాలా గొప్పగా చదువుకుని టీచర్గా పనిచేస్తున్న ఒక మహిళ పోటీ చేయడానికి రంగంలోకి దిగితే, ఒక యాదవ బిడ్డ అలా భర్తను కిడ్నాప్ చేసిన నీ మాఫియా, నీ ముఠా క్వార్టర్ సీసాలో మూత్రం కలిపి తాగిచ్చిరట కదా, దాడి చేసిరట కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడవు. ఇదో అంశం దొరికింది, తెలంగాణ సెంటిమెంట్ అంశం అని చెప్పి పవన్ కళ్యాణ్ తీసుకొని ముందుకు వచ్చింది అలా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడవు. అయిపోయింది వెంకటరెడ్డి నీ పని, నెక్స్ట్ ఎలక్షన్ కష్టమే నీకు.